King Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. భార్యాభర్తల మధ్యాల వివాదాలు ఏవైనా నెలకొన్నప్పుడు చాలామంది భార్యలు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు, పిఎస్కి వెళ్తూ ఉంటారు. కానీ అంతకన్నా ముందు ఆ తర్వాత ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు ఎదుర్కోవాల్సిన అంశాలు ఏంటి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇవన్నింటి గురించి మనకు తెలియజేయడానికి అడ్వకేట్ జిఎం రావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఓకే, మన ఇండియా చట్టంలో చాలామంది ఏమంటారు అంటే భర్తల కన్నా భార్యలకి చాలా అనుకూలంగా ఉంటాయి చట్టాలు అని అంటూ ఉంటారు. సో దాన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, చిన్నదానికి పెద్దదానికి. ఒకవేళ భర్తలు కొంతమంది తప్పులు చేయకున్నా కానీ భార్యలు అంటే మాకు అనుకూలంగా ఉన్నాయని అడ్వాంటేజ్ తీసుకొని కోర్టుకు వెళ్ళడము, పిఎస్కి వెళ్ళడము లాంటివి చేస్తూ ఉంటారు. సో దానివల్ల తర్వాత ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ లేడీస్ ఏ సందర్భంలో కోర్టును ఆశ్రయించవచ్చు, ఎలాంటి వివాదాలు నెలకొన్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు? ఓకే, ఇది చాలా మంచిది. అండ్ పెళ్ళి అయిన ప్రతి ఒక్కరే కాకుండా ఎవరైతే జీవితంలో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకు హెల్ప్ అవుతుంది. కొన్ని వేల కేసులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక వీడియో చేస్తే ఇది అందరూ భార్యలకు హెల్ప్ అవుతుంది అని. ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక టాపిక్ తీసుకొని వచ్చాం మనం ఈరోజు. జనరల్గా మనకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోగా ఒక 2-3 years వరకు అండర్స్టాండింగ్ అనేది రాదండి పెళ్ళి అయిన తర్వాత. మ్యాక్సిమం గొడవలు అనేటివి ఈ 2-3 years లోపలే వస్తున్నాయి. మ్యాక్సిమంగా 5 years లోపల ఈ గొడవలు అనేటివి అప్పుడే వస్తుంటాయి. ఎందుకంటే ఈవిడ పెంపకం వేరు, వాళ్ళ పెంపకం వేరు, ఇద్దరు కలిసి వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకొని బతకాలి అని అంటే కనీసం ఒక 2-3 years కావాల్సిందే. ఇంత లోపల వాళ్ళకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఇటు పేరెంట్స్ నుంచి కానీ ఇటు పేరెంట్స్ నుంచి కానీ ఏవో డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు చాలా మటుకు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. ఈ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కూడా మనకు ఈ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటిదని అంటే ఒక్కసారిగా వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేశారు, అంత లక్షలు ఖర్చు పెట్టి 10 మందిలో అందరికీ తెలుసు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు విడిపోయారు అని అంటే విడిపోవడం 2 నిమిషాల పని. కానీ ఇదేంటిదంటే వైఫ్ అండ్ దేర్ పేరెంట్స్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఏంటిదని అంటే మనకు వాట్ ఆర్ ద లీగల్ వే అంటే లీగల్ అవసరమే లేదు, వేరే వేస్ ఏమున్నాయి మనకు కనీసము ఇది మ్యాటర్ సెటిల్ చేయడానికి, వీళ్ళిద్దరిని కలపడానికి వేరే వేస్ ఉన్నాయి. ఓకే, సో ఒకటి ఫస్ట్ వే ఏంటిదని అంటే ఇద్దరు ఫ్యామిలీలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లేకుండా ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం బెటర్. లేదండి మనం వాళ్ళు కలపాలనుకుంటున్నాము, నేను మా అమ్మాయిని నేను నచ్చ చెప్తాను, మీరు మీ అబ్బాయిని నచ్చ చెప్పండి, ఆ రకంగా అదొక టైప్ ఆఫ్ రెమెడీ అవుతుంది. అంటే ఫ్యామిలీ మ్యాటర్లో ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకోవడము, సెటిల్ చేసుకోవడం. ఓకే, సో రెండోది వచ్చేసి మనకు ఇది దానికి ఏమంటాము షీ టీమ్ అట్లాంటివి కూడా ఉన్నాయి. షీ టీమ్ దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ ఈగో హర్ట్ అవుతుంది. కానీ సంథింగ్ లైక్ థర్డ్ పార్టీ మీడియేషన్. ఓకే, అంటే దానికి ఎక్స్పర్ట్ కౌన్సిల్స్ కావాలి, మీడియేటర్స్ అనేది. మీడియేషన్ అనేది ఒక ట్రైనింగ్ ఉంటుందమ్మా, మినిమం 40 hours దే హ్యావ్ టు గో త్రూ, దెన్ ఓన్లీ దే విల్ బి కాల్డ్ యాజ్ అప్రూవ్డ్ మీడియేటర్స్. ఓకే, సో నేను అప్రూవ్డ్ మీడియేటర్ని, ఆర్బిట్రేటర్ని, దాని గురించే ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను కాదు, వేరే ఎవరైనా మీడియేటర్, మంచి మీడియేటర్ దగ్గరికి, అవుట్ సైడ్ మీడియేటర్ దగ్గరికి వెళ్తే 99% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ వాళ్ళిద్దరు కలిసి ఉండవచ్చు. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇంకొక విషయం జరిగింది ఏంటిదని అంటే ప్రాక్టికల్గా ఎక్స్పర్ట్ మీడియేషన్ దగ్గరకు వస్తే, ఇప్పుడు ఒక కేసులో నా దగ్గరకు వస్తే విచిత్రమైన కేసు, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దీంట్లో జరిగింది ఏంటిదని అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఆల్మోస్ట్ 2 years అయిందండి. అండ్ మళ్ళీ ఒక థాట్ వచ్చినట్టుంది ఒకరికి ఇద్దరికి కలిసి ఉండాలని చెప్పి. సో వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు. అసలు విషయం ఏంటిదంటే చాలా విచిత్రమైన విషయము, వైఫ్ ఇంకో పర్సన్తో ఉంది, హస్బెండ్ ఇంకో పర్సన్తో ఉన్నాడు విడిపోయి. సో
మళ్ళీ వీళ్ళు వచ్చేసి కలిసి ఉందామని అనుకున్నట్టున్నారు. సో ఐ గేవ్ ద కౌన్సిలింగ్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 2-3 సెషన్స్. ఓకే, వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 6 years or 7 years దే కాల్డ్ మీ and they said, thank you sir, still we are together. Oh, nice, no? Okay, so it is not the credit does not go to me. Okay, so it is the expertise, like నాలాగా చాలామంది ఉండి ఉంటారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి, ఆ టైంలో మంచి కౌన్సిలర్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడి అసలు వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కానీ వైఫ్ కానివ్వండి, ఇద్దరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నా తరఫు నుంచి తప్పు ఏముంది. ఓకే, పెద్దరికం ఏంటిదంటే అండి మన తప్పుని మనం ఒప్పుకోవడం. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్నిసార్లు ఈగోయిజం అడ్డం వచ్చి నీదే తప్పు అంటే నీదే తప్పు అన్నట్టుగా అది ఇదైపోతుంది. అలాంటివి కాకుండా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నుంచి ఈగోని పక్కన పెడితే, ఓకే, ఈగో ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఆ ఈగో ఒక్కటి లేకపోతే మాత్రము జీవితం చాలా సంతోషంగా నడుస్తుంది. సో ఇప్పుడు రెమెడీ కొట్టాడు, తిట్టాడు. ఇప్పుడు పెళ్ళి అయిన ప్రతి దాంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కానీ కొట్టుకుంటారు ఏదో ఒక రోజు. పెళ్ళి అయినప్పుడు కూడా ఏదో జీవితంలో ఒక్కసారైనా కానీ చేతులు ఈమె కూడా కొడుతుంది, అడుగు కూడా కొట్టుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, అది కామన్గా ఎప్పుడు జనరల్గా ఉండదు, ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటుంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే లాస్ ఎవరికండి? అమ్మాయిలకే మ్యాక్సిమం లాస్ జరుగుతుంది. కాబట్టి అమ్మాయిల ఫాదర్లు ఏంటిదనంటే 10 సార్లు ఆలోచించాలి ఏం జరుగుతుంది, మనం దీన్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు పాజిటివ్ వేలో. నెగటివ్ వేలో ఏముందండి, ఇవాళ జరిగేటివే. నెగటివ్ వేలో అంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. రిజల్ట్ ఏంటిదంటే పోలీస్ కంప్లైంట్ డైరెక్ట్గా ఇచ్చినా, మీరు షీ టీమ్కి పిలిచినా లేదా కోర్టుకి పిలిచినా ఇంకా పెళ్ళి ఎండ్ అనమాట. వైఫ్ ఒకవేళ హస్బెండ్కి పోలీస్ స్టేషన్ వరకు లాగిన తర్వాత వైఫ్కి హస్బెండ్కి వాళ్ళ తల్లిదండ్రులకి ఏ హస్బెండ్ మళ్ళీ దగ్గర తీసుకోవాలని చెప్పి ట్రై చేయడం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఒకవేళ బలవంతంగా తీసుకున్నా, కోర్టు భయానికి తీసుకున్నా, పోలీస్ స్టేషన్ భయానికి తీసుకున్నా కానీ మళ్ళీ 6 months to 1 year లోపల మళ్ళీ విడిపోతాడు, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకొని ఈసారి. ఓకే, సో పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడం అనేది పరిష్కారం కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు ఇంకా పోలీస్ స్టేషన్ మళ్ళీ చెప్తున్నాను ఏంటిదంటే, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే మాత్రము ద మ్యాట్రిమోనియల్ లైఫ్ అయిపోయింది. బలవంతంగా కత్తి పెట్టి సంసారం ఎవరు చేయించలేరు. సో ఇక్కడ 10 సార్లు 100 సార్లు ఆలోచించాలి. మనం పెట్టేది ఏంటిది, కంప్లైంట్ పెడుతున్నాం. కంప్లైంట్ పెట్టిన తర్వాత అతని ఈగో హర్ట్ అవుతుంది, మా పేరెంట్స్ ఈగో హర్ట్ అవుతుంది. ఆయన ప్లేస్లో మీరుండి చూడండి, ఒక అమ్మాయిగా మీరు ఆయన ప్లేస్లో ఉండి చూస్తే ఒక అమ్మాయి ఫాదర్ మదర్ని మనం పోలీస్ స్టేషన్లో పెడితే ఆవిడ ఒప్పుకుంటుందా? లైఫ్ లాంగ్ అది గుర్తుంటుంది కదా. సో దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్ ఉంటూనే ఉంటాయి కదా. సో 498 కేసు ఏదైనా కానీ క్రిమినల్ కేసు ఫైల్ చేసే ముందు హస్బెండ్కి అగేన్స్ట్గా 10 సార్లు 100 సార్లు ఆలోచించండి. వేరే మార్గాలను చూస్ చేసుకోండి, మీడియేషన్ చూస్ చేయండి, ఫ్యామిలీ ఎల్డర్స్ని ఇన్వాల్వ్ చేయండి, పంచాయతీ అయితే పంచాయతీ పెట్టుకొని డీసెంట్గా దాన్ని ఎట్లా సెటిల్ చేసుకోవాలో చూసుకోండి. అన్నీ కుదరకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇంకా అది లాస్ట్. ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వైఫ్ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ స్టే విత్ హిమ్ యాజ్ యూజువల్. ఓకే, ఎందుకు కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, గొడవలు పడి పిఎస్ వరకు వెళ్ళి తర్వాత కలిసి కూడా ఉంటారు కదా. చాలా రేర్ కేసెస్ మేడం, చాలా రేర్ అంటే రేర్ కేసెస్. ఓకే, అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వైఫ్స్ బిహేవియర్ అగైన్ టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద హస్బెండ్. ఇప్పుడు మీకు రోజంతా నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను, మీ మీద కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి ఆయనకి భయంలో బతికిపిస్తే ఎవడు బతకడు, సూసైడ్ చేసుకుంటాడు ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నా కొలీగ్ ఒక కేసులో ఒక మ్యాటర్లో సంగారెడ్డికి వెళ్ళాడనమాట. సంగారెడ్డి ఉమెన్ పిఎస్లో. అక్కడ హీ టోల్డ్ మీ దెర్ ఈస్ ఎ సిఐ కాల్డ్
ఐ డెంట్ రిమెంబర్ హిజ్ నేమ్, మహేష్ అనుకుంటా. అట్లాంటి వాళ్ళకు అవార్డులు ఇచ్చినా కానీ తక్కువనే అండి. WPSలో సిఐకి అసలు ఏం పట్టింది అంటే నా కొలీగ్ చెప్పాడు నాకు, అంటే నా జూనియర్ నా ఆఫీస్లోనే ఉండే పర్సన్, సార్ ఎంత బ్యూటిఫుల్గా కౌన్సిలింగ్ చేసిండు అంటే సార్ సిఐ గారు దగ్గర కూర్చొని పెట్టుకొని కౌన్సిలింగ్ చేసిండు, వాళ్ళిద్దరు కలిసిపోయారు సార్. అసలు సిచ్యువేషన్ ఏంటిదని అంటే చాలా హాట్ సిచ్యువేషన్, కానీ ఆయన అంత పేషెన్సీగా అంటే ఒక జీవితం అయితే కాపాడాడండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది కూడా కనీసం ఒక 100 మంది చూస్తే దాంట్లోకించి 10 మంది ఒక్క మనిషి జీవితం సేవ్ చేసినా కానీ విల్ బి వెరీ హ్యాపీ. సో ఆ సిఐ గారు, సంగారెడ్డి ఉమెన్ పిఎస్ సిఐ గారు అక్కడ అంత టైం స్పెండ్ చేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళిద్దరు ఫ్యామిలీలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా వాళ్ళ మీద వదిలేసి వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇట్లాంటి సిఐలు, ఇట్లాంటి ట్రైనింగ్ అనేది అందరు సిఐలకు WPSలలో ఉంటే డెఫినెట్గా, అంటే వీళ్ళు పోతున్నారు కదా WPSకి అంటే పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి, కానీ అన్ని WPSలలో ఇట్లాంటి సిఐలు అంటే నేను ఇప్పుడు విన్నది నాకు చాలా బాగా అనిపించింది. మన WPS సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్, అతని పేరు మహేష్ గారు అనుకుంటా. అట్లాంటి ట్రైనింగ్ అనేది ఐదర్ మహేష్ గారిని పెట్టి అయినా కానీ లేకపోతే ఇంకెవరిని పెట్టి అయినా కానీ మన ఉమెన్ పిఎస్లలో సిఐ లెవెల్లో, ఎందుకంటే దట్ ఈస్ ద అథారిటీ లెవెల్, SI ఆర్ సిఐ లెవెల్. ఎస్ఐలు కూడా చాలామంది ఉంటారు కదండి, కానీ ఈ పర్సనల్లీ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఆ రకంగా ఇద్దరికి హార్ట్ కానివ్వలేదండి. పోలీస్ స్టేషన్ పోతే నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోతావాను అని చెప్పేసి వదిలేసే సిచ్యువేషన్ తీసుకురాలేదు అతను. ఇది పోలీస్ స్టేషన్లో నీ కంప్లైంట్ ఇవ్వనికే రాలేదు ఆవిడ, ఆమె రెక్టిఫై చేయమని చెప్పి నీ కౌన్సిలింగ్ చేయమని చెప్పి ఇచ్చింది కంప్లైంట్ అని చెప్పి ఇతనికి ఇటు మోడిఫై చేసి ఇతనికి ఇటు కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి అటు కౌన్సిలింగ్ ఇచ్చి, ఓకే, సో ఇద్దరు కలిసి ఉన్నారు. సో ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా 99.99% హెల్ప్ అవుతుందండి మనకు. సో పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ వెళ్ళి అది చేయకుండా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఆ పోలీస్ వాళ్ళు ఉమెన్ పోలీస్ స్టేషన్లో మాత్రము మంచి ట్రైనింగ్ ఉండాలండి. అండ్ హస్బెండ్కి కన్వే చేయాలా, బాబు ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఏం కాదు, మీకు ఓన్లీ కౌన్సిలింగ్కి పిలిచినాం మేము. అండ్ ఇంకోటి ఏంటిదంటే హస్బెండ్ని ఉమెన్ పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడట్లేదు, వేరే ఉమెన్ పోలీస్ స్టేషన్లలో హస్బెండ్ మాటనే వినారండి. ఏమన్నా కానీ ఈవిడ మాటనే, ఏమన్నా కానీ ఈవిడనే కరెక్ట్ అంటే వాడి కోపం వస్తుంది, మొత్తము ఇది మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మీకు ఈ విషయం మీకు తెలిసిందో లేదో కానీ ఇది బయటికి రాలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 15 to 20 years బ్యాక్ అండి ఒక కేసు జరిగింది. అప్పుడు ఈ WPSలు ఉండేటివి కావు. సో ఈ కేసు ఐ థింక్ కరీంనగర్లో జరిగింది అనుకుంటా, నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు. ఒక లా అండ్ ఆర్డర్ సిఐ, క్రైమ్ బ్రాంచ్ సిఐ అనుకుంటా, ఆయన ఫ్యామిలీ మ్యాటర్ డీల్ చేసేటప్పుడు వైఫ్ ముందల హస్బెండ్ని కొట్టిండు. అంటే ఆ కాలంలో కొట్టేది ఉంటుండే, ఒక 20 సంవత్సరాల క్రితం. హస్బెండ్ని కొట్టినందుకు వైఫ్ ముందర కొట్టినందుకు వైఫ్ నేర్చేసిండండి. సో ఇప్పుడు కొట్టట్లేదు ఎవరు, ఇప్పుడు మారింది, అంతా మారింది, కానీ బిహేవియర్ ఉమెన్ పోలీస్లో సిఐలు కానీ మన అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కానీ బిహేవియర్ మార్చుకోవాలి. ఇద్దరిని మనుషులుగా చూడాలి. ఏదో అమ్మాయి ఒకటే ప్రిఫరెన్స్ అని అంటే డెఫినెట్గా హస్బెండ్ వదిలేస్తాడు ఆమె. ఇద్దరిని ఈక్వల్గా చూసి ఈక్వల్గా కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళకు 100%, 90% అయినా కానీ మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి. ఇది పోలీస్ స్టేషన్ కాదు, కంప్లైంట్ కాదు అని చెప్పడము, లేకపోతే హస్బెండ్ని కూడా మంచిగా ట్రీట్ చేయడము, ఇద్దరిని మంచిగా ట్రీట్ చేస్తే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుందండి. ఒకళ్ళకేమో పొద్దున పిలిచి సాయంత్రం వరకు కూర్చోబెడితే ఇంకా వాడికి ఎట్లా కాలుతుందండి. ఇప్పుడు వైఫ్ కంప్లైంట్ ఇస్తుంది, వీళ్ళకు హస్బెండ్కి వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి పొద్దున్న 9 o'clock నుంచి రాత్రి 9 o'clock వరకు కూర్చొని పెడుతున్నారు కొన్ని పోలీస్ స్టేషన్లలో. సో దిస్ మస్ట్ బి అవాయిడెడ్. సో అప్పుడు కానీ మనకు కొద్దిగా అట్లీస్ట్ నాకు ఆ సంగారెడ్డిది అయితే నేను మరవలేకపోతున్నాను. ఇది జరిగి ఒక 2-3 days అవుతుంది అనుకుంటా. అతను చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా, అసలు ఇట్లాంటి సిఐలు అన్ని చోట ఉన్నారనుకోండి, SIలు సిఐలు అందరూ ఇట్లాగే ఉంటే
అసలు వచ్చిన కేసులలో నుంచి 10% కేసెస్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటిదంటే మేడం, పోలీస్ స్టేషన్లో కేసు వేయాలనే ముందు అమ్మాయి కానీ అమ్మాయి ఫాదర్ పేరెంట్స్ కానీ 100 సార్లు ఆలోచించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము మీ మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయినట్టే. ఓకే, సో వేరే రకాలుగా అన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్యామిలీ ఇంటర్వెన్షన్, ఫ్యామిలీ మన పంచాయతీలు, మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్, మీడియేషన్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. సంథింగ్ లైక్ సఖీ సెంటర్స్ కూడా ఉన్నాయండి, అదే ఉమెన్ పోలీస్ స్టేషన్, అక్కడ మంచి కౌన్సిలర్స్ ఉంటే అట్లాంటి కౌన్సిలర్స్తో కానీ చేసిన తర్వాత 90% అప్పుడు ట్రై చేయండి. దాని తర్వాత ఫైనల్ డిసిషన్ యూ కెన్ టేక్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్, దిస్ 498A ఈజ్ నాట్ ద లీగల్ సొల్యూషన్. 498A ఏ సిచ్యువేషన్స్లో వేయాలి మనము అనుకుంటే, అక్కడ జెన్యూన్ ఫిజికల్ హరాస్మెంట్. జెన్యూన్ ఫిజికల్ హరాస్మెంట్ అంటే కాళ్ళు చేతులు ఇరగొట్టడము, లేకపోతే రాడ్తో కొట్టడము, లేకపోతే వీప్ పగలు కొట్టడము, ఇది ఫిజికల్ హరాస్మెంట్. మెంటల్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అన్బేరబుల్ మెంటల్ హరాస్మెంట్. ఓకే, అన్బేరబుల్ మెంటల్ హరాస్మెంట్. మెంటల్ హరాస్మెంట్ అంటే నువ్వు అది కొనుక్కరాలేదు ఏంటిది అని చెప్పి 10 నిమిషాలు వాగితే అది మెంటల్ హరాస్మెంట్ కాదు. మనకు మెంటల్గా బాధను ఇన్ఫ్లిక్ట్ చేయడము అన్బేరబుల్ మెంటల్ హరాస్మెంట్. లాస్ట్కి ఎట్లా అనిపించాలంటే, అండ్ ఎకనామిక్ క్రూయాలిటీ, నీకు డబ్బులు ఇవ్వకుండా లాస్ట్కి ఎట్లా అనిపించాలంటే, చీని అమ్మ ఇక్కడ బతకడం ఎందుకు రా పోయి వేస్ట్ అన్నట్టు. ఓకే, దట్ షుడ్ బి యువర్ సిచ్యువేషన్ ఫర్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఆన్ గోయింగ్ థ్రెట్, నేను ఈ హస్బెండ్తో ఉంటే నా లైఫ్కి డేంజర్, నేను ఇక్కడ ఉంటే వీడు నన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు. ఈ సిచ్యువేషన్స్లలో యూ కెన్ డెఫినెట్లీ ఫైల్ ఫర్ ద పోలీస్ స్టేషన్ కేస్, ఐదర్ 498A ఆర్ 85 ఆఫ్ BNS. ఇప్పుడు 498A లేదు, 85 ఆఫ్ BNS. ఈ సిచ్యువేషన్స్లలో మాత్రం జెన్యూన్గా మీరు వెళ్ళి ఫైల్ చేయాలి. ఏ సిచ్యువేషన్స్? ఫిజికల్గా కొట్టడము, అది ఒక్కసారి కాదు, రోజు కొడుతున్నాడు, అసలు భరించలేకపోతున్నాను, మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాను, ఇక్కడ ఉంటే చచ్చిపోతానేమో అనే భయం ఉందనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ 498A అండ్ BNS 85 నౌ. ఆ సిచ్యువేషన్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్స్ అయితే 99% అది అట్రాక్ట్ కూడా కాదు. ఓకే, చచ్చిపోయేంత ఇది ఉండాలి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం మీరు డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. వేరే సిచ్యువేషన్స్ చిన్న చిన్న గొడవలకు ఉమెన్ పోలీస్ స్టేషన్కి అట్లా వెళ్తే ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ అన్ని రకాల కౌన్సిలింగ్స్ ట్రై చేయొచ్చండి. నౌ ఇట్ ఈస్ వీ హ్యావ్ సఖీ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెంటర్స్, ఓకే, ప్రొఫెషనల్ మీడియేటర్స్. ఓకే, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ కౌన్సిలర్ యాజ్ వెల్ యాజ్ మీడియేటర్. సో అలాంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రము 100% లైఫ్ ఒకసారి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ మేడం. తల్లిదండ్రులు ఏంటిదంటే, మేము ఎట్లాగో బతకము, ఒక పర్సన్ ఆమెకు చూసుకోవడానికి కావాలా అని చెప్పి పెళ్లి చేసి ఇస్తారు. కానీ చిన్న చిన్న దానికి గొడవపడి మనం దాన్ని గోటితో పోయేదానికి గొడ్డెల దాకా తెచ్చుకున్నట్టుగా చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే వేస్ట్. ఓకే, ఇంకోటి చెప్తారు, ఆడదానికి భూమాతతో సహనం, ఓపిక అట్లా అని అంటారు. ఇల్లు బాగుండాలన్నా చెడిపోవాలన్నా కానీ ఆమె చేత్తోనే ఉంటుంది మేడం. ఓపెన్గా చెప్పాలండి, ఒకటేంటి పొద్దున్న చేస్తాడు, వెళ్తాడు, ఇది చేస్తాడు, కానీ కంట్రోల్, పిల్లలను చూసేది, ఇంటిని కంట్రోల్ చేసేది, హస్బెండ్ని కంట్రోల్ చేసేది వైఫ్ చేతిలోనే ఉంటుంది. వైఫ్ ప్రాపర్గా ఉండి హస్బెండ్ని కూడా మార్చిన చాలా కేసెస్ చూశాను నేను. పిల్లల గురించి, వైఫ్ గురించి ఎంతోమంది మారిపోయింది. మీరు కూడా చూడలేదా మీ లొకాలిటీలో? ముందు ఎట్లా ఉండేవాళ్ళు, పెళ్ళి అయినప్పుడు నేను చాలా మందిని చూశాను, పెళ్ళి అయినప్పుడు తాగుబోతులాగా తాగుకుంటూ ఉండేవాడు హస్బెండ్. వైఫ్ అతనికి ఏడ్చి, నేను ఇక్కడ ఉండను, పిల్లలు పెరుగుతున్నారు, మారిపో అని చెప్తే, అటువంటి పర్సన్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ హ్యావ్ సీన్ దెమ్ ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల నుంచి అసలు వాళ్ళు మందే తాగరాలు. అంటే అది ప్రేమ మేడం, అది అంటే అఫెక్షన్, లవ్ తోటి మార్చుకోవచ్చు మనుషులను. నేను పోలీసులో నేను కంప్లైంట్ ఇస్తాను, ఇట్లనే నాకు తాగి నాకు అరెస్ట్ చేసినావు అని అంటే మళ్ళీ తెచ్చుకొని తాగుతాడు. సో ప్రేమతోటి గెలవచ్చు, ప్రేమతో
గెలవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన సిచ్యువేషన్స్ లేదు, ప్రాణం మీదకి వస్తుంది, నన్ను ఫిజికల్గా రెగ్యులర్గా హింస జరుగుతుంది, మెంటల్ హింస జరుగుతుంది, నేను ఉండలేను అన్న సిచ్యువేషన్లో మాత్రం 498 అయ్యొచ్చు మేడం. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.